మిత్రులారా, రమణగళం శీర్షికలో మరి ఒక అద్భుతమైన పద్యాన్ని మీ ముందు చాలా వినమ్రంగా సమర్పించుకుంటున్నాను. ఒక్కసారి దీని అర్థాన్ని పరిశీలించండి. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. సలలితైశ్వర్యములు శాశ్వతంబనుకొని షడ్భ్రములను మానజాలరెవరు. సలలితైశ్వర్యములు శాశ్వతంబనుకొని షడ్భ్రములను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి నిందజేయక తాము నిలువలేరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి నిందజేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజలెల్లా నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని అర్థం చాలా 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 చక్కగా అద్భుతంగా ఉంది. నరసింహ, బొత్తిగా తెలివి లేనివారు దేహములో ప్రాణము ఉన్నంత వరకు మోహము అను సముద్రమున మునుగుచుందురు. బొత్తిగా తెలివి లేనివారు దేహములో ప్రాణము ఉన్నంత వరకు మోహము అను సముద్రమున మునుగుచుందరు. వారు తమకు బాగుగా ఉన్న సంపదలు స్థిరమనుకొని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను వదలలేరు. ఎల్లప్పుడూ మాయతో కూడిన సంసారమునందు కట్టుబడిన వారై గురువు యొక్క దయను కోరుకొనలేరు. జ్ఞానులు, భక్తులు, కోరిక లేనివారులైన పెద్దలను చూచి దూషింపక నిలువలేరు. నీరజాక్ష, మదించిన చెడ్డరకపు వారులకు జనులందరూ అసలు నిన్ను చూడనే చూడలేరు, నిన్ను చూడజాలరు కూడా అని దీని భావం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సాహారువక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి షేర్ చేయండి మిత్రులారా. స్వస్తి.